అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. మనిషికి ఎంత కోపం ఉంటే అంత బలహీనుడవుతాడు. అదే మనిషికి ఎంత సహనం ఉంటే అంత గొప్పవాడవుతాడు. అలాగే ప్రతి మనిషి ఎంత ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే అంత ఆరోగ్యవంతుడు అవుతాడు. మీ అందరూ ఆరోగ్యవంతులుగా ఆనందంగా బలంగా ఉండటానికి మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో బోలెడని రుచికరమైన ఔషధయుక్తమైన ఉపయుక్తకరమైన రెసిపీస్ తయారు చేస్తున్నారు మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు. సో మరి ఈరోజు కూడా ఎవరి కోసం ఎలాంటి అద్భుతమైన రెసిపీని అందించబోతున్నారు మేడంని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ నేను వెయిటింగ్ ఫర్ దిస్ రెసిపీ అనమాట. కొత్తగా ట్రై చేస్తాం కదా మనం ఎప్పుడూ. అది కూడా ఔషధయుక్తంగా జనాలకి నచ్చేటట్టుగా ఉండాలి, చూడడానికి బాగుండాలి, రుచికరంగా ఉండాలి. ఈ మూడు కూడా మనకి ఇంపార్టెన్స్ ఇస్తాం అనమాట. సో మరి స్టార్ట్ చేసేద్దాము. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. మేలైన రుచిలో ఎవరి కోసం ఎలాంటి అద్భుతమైన రెసిపీని అందించబోతున్నారు? పిల్లలందరికీ కూడా బలాన్ని పుష్టిని అందించడానికి ఉపయుక్తమైనటువంటిది, అలానే మేధస్సుని పెంచేటువంటి ఒక మంచి రెసిపీ తయారు చేసుకోబోతున్నాం. ఓకే, ఏంటది? అదే పచ్చి బఠానీ జొన్న రవ్వ ఇడ్లీ. ఇంకెందుకు ఆలస్యం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే తెలుసుకుందాము. పచ్చి బఠానీ జొన్న రవ్వ ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి బఠానీ, జొన్న రవ్వ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొత్తిమీర, మెంతికూర, సైంధవ లవణం, కరివేపాకు, నూనె. సో మరి ఆలస్యం లేకుండా స్టార్ట్ చేద్దాం. ముందుగా ఏం చేద్దాం? సో ముందుగా మనం ఒలిచి పెట్టుకున్నటువంటి పచ్చి బఠానీ ఉన్నాయి చూస్తారు, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో వాటిని మనం ఏమీ ఉడకబెట్టట్లేదు, అలానే తీసుకుంటున్నాము. ఆ పచ్చి బఠానీ ఒకటి, తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ అన్నీ కూడా మంచిగా గ్రైండ్ చేసుకొని మనకి ఇడ్లీకి కావాల్సిన కన్సిస్టెన్సీ కలుపుకోవాలి, బటర్లా కలిపేసుకోవాలి. ఓకే ఓకే. సో అయితే గ్రైండ్ చేసుకుందామా? ఫస్ట్ బఠానీలు వేసేసుకుందాం. అన్ని వేసేసుకుందాం ఒక్కొక్కటి. ఓకే, బఠానీలు. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, మనకి బయట పచ్చి బఠానీ కొంచెం అడల్ట్రెంట్ ఫామ్ అంటారు, అంటే కల్తీవి కూడా దొరుకుతున్నాయి. అవి ఎలా అంటే మనకి రోస్టెడ్ చనాదాలు ఉంటాయి కదా, దానికి గ్రీన్ కలర్ ఏమంటారు ఇచ్చేసేసి ఆర్టిఫిషియల్ కలరింగ్ ఏజెంట్ ఇచ్చి అవి బఠానీగా అమ్ముతున్నారు అనమాట. సో అందుకనే మనం పచ్చి బఠానీలు మనకి సీడ్ ఫామ్లో దొరుకుతాయి చూసారా, అంటే మనం ఒలుచుకోవాలి. అలా కూరగాయలలో వెళ్ళి కొనుక్కుంటే అప్పుడు మనకు ఎగ్జాక్ట్గా మనకు బఠానీ దొరికిపోతుంది. ఓకే, సో బఠానీలు అనమాట. ఒక కప్పు బఠానీలు, కరివేపాకు ఒక 4 వేయినా, ఒక 4 కరివేపాకు జస్ట్ ఫ్లేవర్ కోసం. అలాగే కొత్తిమీర ఇప్పుడే వేసేనా? ఓకే, కొత్తిమీర, మెంతికూర ఒక చిన్న కప్పు, పచ్చిమిర్చి, అల్లము. పచ్చిమిర్చి కూడా మనం ఒక 5 పచ్చిమిర్చీలు వేసుకున్నాం. అలాగే అల్లం కూడా ఒక పావు కప్పు వేసుకుంటున్నాం, లేదంటే ఒక పెద్ద ముక్క అనమాట. సైంధవ లవణం, సరిపడా సైంధవ లవణం అన్నీ వేసేసుకొని ఇప్పుడు మిక్స్ పెట్టేసుకుందాం. అంటే మనకి కావాల్సి వస్తే కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి, అంతే కదా? ఓకే. అంటే మనకి ఇడ్లీ పిండి తయారు చేసుకుంటాం కదా, సో ఇడ్లీ వేసుకోవడానికి వీలైనంత కన్సిస్టెన్సీగా మనం తయారు చేసుకోవాలి ఫైనల్లీ. సో మనం జొన్న రవ్వ పెట్టుకున్నాం కదా, సో అది కూడా ఈ మిశ్రమంలో యాడ్ చేసేసి మనం చక్కగా గ్రైండ్ చేసేసుకున్నాం. ఓకే, ఒక 1/2 కప్పు జొన్న రవ్వ. మనకి ఫస్ట్ ఇలా మిక్సీ ఒకసారి గ్రైండ్ చేసుకొని తగినంత నీళ్లు పోసుకొని ఇడ్లీ కన్సిస్టెన్సీ ఎలా అయితే ఉంటుందో అలా తయారు చేసుకోవాలన్నమాట. మీరు చూసుకొని తగినంత నీళ్లు పోసుకొని తయారు చేయండి. సో ఇప్పుడు మేము కూడా అలాగే తయారు చేస్తాం. సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా గ్రైండ్ చేసేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం ఎలా ఉందో చూద్దాం. చూసారా ఎంత చక్కగా ఉందో, చక్కగా గ్రీన్ కలర్గా. ఓకే, సో ఇప్పుడు మిశ్రమాన్ని అంతా కూడా మనం ఇడ్లీ లాగా వేసేసుకుందాం. అందుకంటే ముందు మనం నీళ్లు పోసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నాము. సో మనం ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. ఓకే, సో స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసుకున్నాము. నీళ్ళు అయితే వేడవుతూ ఉంటాయి. ఈ లోపల మనం ఏం చేద్దామంటే చక్కగా ఇలాగా వీటికి ఆయిల్ కూడా ముందుగా రాసేసుకొని పెట్టేసుకున్నాము, ఆయిల్ అంతా కూడా. సో దీంట్లో వేసేసుకుందాం అనమాట ఈ కలుపుకున్న మిశ్రమం. మనం ఆల్రెడీ తగినంత సైంధవ లవణం కూడా వేసుకున్నాం కాబట్టి దీంట్లో కొద్దిగా అలాగా చిన్న ఇడ్లీ లాగా వేసేసుకుందాం. వేసుకొని దాంట్లో పెట్టేసుకుందాం. ఓకే, అమ్మయ్య
ఎస్, అలాగే ఆ 3 వేసేసుకొని చక్కగా ఉడికిచ్చేసుకుందాము. ఈ లోపల నేను వేసేసి అలా పెట్టేస్తాను మ్యామ్. మీరు అంటే అసలు వీటిలో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయి, లైక్ ఎవరెవరు తినచ్చు, ఎలాంటి ఔషధ గుణాలు ఉన్నాయి అనే విషయం చెప్పండి మ్యామ్. ఎస్, ఇది చిన్నపిల్లలు తినొచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఎందుకు అన్నామంటే వాళ్ళకి శారీరకంగా మానసికంగా డెవలప్మెంట్లో చాలా ప్రాబ్లమాటిక్గా ఉండకుండా ఎంతో బలంగా ఉండడానికి ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. మనం ఏదైతే పచ్చి బఠానీ అనుకున్నామో అది చాలా హై ప్రోటీన్లో ఉంటుందన్నమాట. అంటే దాని ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. అలానే చిన్నప్పుడు వచ్చేటువంటి ఎక్కువగా కఫదోషం వల్ల వచ్చేటువంటి ఏవైతే వ్యాధులు ఉంటాయో వాటి నుంచి వీళ్ళకి ఉపశమనం కలిగిస్తూ అలానే రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది అనమాట. సో అందుకనే మనకి బఠానీలు అట్లీస్ట్ వీక్లీ 2 or 3 ఖచ్చితంగా ఏవో ఒక రకంగా మనం తినాలంటారు. పచ్చి బఠానీ తినాలి, లేదంటే ఉడకపెట్టిన బఠానీ తినాలి, లేకపోతే మనకి రోస్ట్ చేసినటువంటివి కూడా దొరుకుతుంటాయి కదా. సో చనాదాలు అంటాం కదా, రోస్టెడ్ చనా, అవును, గ్రీన్, అది కూడా. సో అలా అయినా తీసుకోవాలన్నమాట. సో ఏదో విధంగా తీసుకుంటే మనకు కావాల్సిన ప్రోటీన్స్ అధికంగా అందుతాయి. అలానే హై ఫైబర్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, సో మ్యామ్ ఇక్కడైతే నేను పెట్టేసేసాను, మూత అయితే పెట్టేస్తాను. సో చూడ్డానికి చాలా బాగుంది కదా. సో ఫస్ట్ అయితే కనుక మూత పెట్టేసుకుందాము. వీటికి ఉడకడానికి ఎలాగో టైం పడుతుంది కాబట్టి ఈ లోపల మేడం మనకి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నారు, లైక్ ఏం తయారు చేసుకోవాలి, ఎలా ఏంటి అని అది విందాము. లైక్ ప్రోటీన్ కూడా అందరికీ అరగదు కదా మ్యామ్. అన్ని ఏజ్ల వాళ్ళకి ఇప్పుడు మనం ఈ ప్రోటీన్ తీసుకున్నాం అనుకో, లైక్ హెవీ ప్రోటీన్ తీసుకుంటే అరగదు. సో ఏజ్ వాళ్ళు ఎంత ప్రోటీన్ ఎంత తీసుకోవచ్చు? ఇప్పుడు చిన్నపిల్లలకి మనం అనుకున్నాం కదా. సో చిన్నపిల్లలకంటే అట్లీస్ట్ ఒక చిన్న కప్పు సైజ్ ప్రోటీన్స్ సప్లిమెంట్ డైలీ అవసరం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే 1/2 కప్ బఠానీ, పచ్చి బఠానీతో ఎంతైతే ప్రోటీన్స్ వస్తాయో అంత మనకి అవసరం పడుతుంది. సో ఇప్పుడు మనం అందుకే మన ప్రోటీన్ అధికంగా డైజెషన్ అవ్వదు కాబట్టి మనం మిశ్రమాంశం అంతా కూడా మనం చేసుకున్నాం. దానిలో మనం అల్లం కూడా వేసుకున్నాము. తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదా, కొత్తిమీర, కరివేపాకు, ఇవన్నీ కూడా మన జీర్ణశక్తిని చాలా మెరుగుపరుస్తుంది. అలానే జఠరాగ్నిని కూడా దీప్తింపజేస్తుంది. అందుకని ఈ మిశ్రమం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. మనం ఏమేమి కలుపుతున్నాం దాంట్లో, అది ఎలా తీసుకుంటున్నాం, ఎలా మనం ప్రిపేర్ చేస్తున్నాం, ఈ ప్రాసెస్ కనుక మనం సరిగ్గా ఫాలో అయితే మనకి ఆ ఆహారం తీసుకోవడం వల్ల వచ్చేటువంటి ఔషధ గుణాలు అలానే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ కూడా అందుతాయి. ఓకే, సో ఇలా అనేది కంపల్సరీగా తీసుకోవాలన్నమాట. సో ప్రతిరోజు తీసుకోవచ్చా ప్రోటీన్ అనేది ఒక కొంత క్వాంటిటీలో, లేకపోతే వారంలో ఒక 3 సార్లు అనేది తీసుకోవాలి, లేకపోతే ఇలా అనేమన్నా ఉంటుందా? సో అది కూడా మొత్తం మనకి జీర్ణాశయ శక్తి పైన ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అథ్లెట్స్ కానివ్వండి, అంటే ఎవరైతే ఎక్కువగా ఎక్సర్సైజ్ చేస్తారో, వెయిట్ లిఫ్టింగ్ అని బాడీ బిల్డింగ్ వాళ్ళు ఉంటారో, అలానే ప్రెగ్నెన్సీలతో ఉన్న వాళ్ళు, అంటే గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, వీళ్ళందరికీ కూడా ప్రోటీన్ అధికంగా అవసరం పడుతుంది. అండ్ వాళ్ళకి జీర్ణం కూడా అయిపోతుంది. సో అలాంటి వాళ్ళకి డైలీ తీసుకున్నా కానీ నష్టమేం లేదు. సో మిగతా వాళ్ళు ఎంత జీర్ణించుకునే శక్తి ఉందో దాన్ని బట్టి ఆహారం కానీ ఇలాంటి అధికమైనటువంటి ప్రోటీన్ సప్లిమెంట్ తీసుకోవాలన్నమాట. ఓకే, సో ఎక్కువ తొందరగా జీర్ణం అవ్వదు అనుకున్న వాళ్ళు కొద్దిగా తక్కువ మోతాదులో తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి జొన్న రవ్వ కూడా ప్రోటీన్, దాంతోపాటు ఇంకా మనకి జొన్న రవ్వలో ఏమేమి లభిస్తాయని ఎవరెవరు తీసుకోవచ్చు? సో జొన్నలలో మనకి ముఖ్యంగా హై ఫైబర్ కంటెంట్ అని చెప్పాము కదా. ఎందుకంటే జొన్నలు అనేటువంటివి కూడా మన తృణధాన్యాలలో ఒక శాఖకి చెందినటువంటి ధాన్యాలు అనమాట. సో ఈ తృణధాన్యాలు అనేటువంటివి మనకి వాతాన్ని చాలా పెంపొందిస్తుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ఆహారం జీర్ణం అవుతుంది. అలానే అధికమైనటువంటి ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల కూడా మనకి మలబద్ధకం అది రాకుండా మోషన్ కూడా ఫ్రీగా అవుతుంది అనమాట. అలానే వాతం కూడా కొంచెం కంట్రోల్లోనే ఉంటుంది. సో ఇది ఎలా అయినా సరే ఉడకడానికి ఇంకొక 5 నిమిషాలు పడుతుంది కాబట్టి ఒక 5 నిమిషాలు వెయిట్ చేద్దాం. సో వెయిట్ చేద్దాం అన్నాను కదా, సో చూద్దాము మరి ఇంతకీ ఇడ్లీలు చక్కగా ఉడికాయో లేదో మ్యామ్. ఎస్, సో స్పూన్కి అంటుకోలేదు కాబట్టి పర్ఫెక్ట్గా ఇడ్లీలు ఉడికిపోయినట్టే. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఇడ్లీని ప్లేటింగ్ వేసుకుందాం, ప్లేట్లో వేసేసుకుందాం ఏం చక్కగా. ఓకే, చాలా బాగున్నాయి మ్యామ్, క్యూట్గా. ఏదో అంటారు చూసారా, చిట్టి ఇడ్లీలు అని చెప్పి, దానిపైన ఇంత నెయ్యి వేసుకొని అంత పొడేసుకొని తింటే మాత్రం భలే ఉంటుంది. యా, సో ఇవైతే ఇడ్లీలు మనం సర్వ్ చేసేసుకున్నాము, అయిపోయింది. అయిపోయిందా? ఈరోజు అయితే చాలా ఇడ్లీలు వచ్చేసినాయి. అసలు ఇది చూస్తే నాకు ఒక డిజైన్ లానే ఉంది, కానీ ఒక బేబీ ఇడ్లీలు, బేబీ బుడి సైజుల్లో భలే ఉన్నాయి, క్యూట్గా.
యా. సో ఇది చాలా ఎనర్జెటిక్ అనమాట. సో బలవర్ధకంగా ఉంటుంది, చాలా బల్యంగా కూడా ఉంటుంది అనమాట. సో చిన్నపిల్లలకి ముఖ్యంగా చాలా బాగుంటుంది టేస్ట్ పరంగా కూడా. సో పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు, ఎవరైతే కొంచెం బలహీనంగా ఉన్నారో వారందరూ బలాన్ని కోసమని తీసేసుకోవచ్చు. అండ్ దీంతో ఎముకల పుష్టి కూడా కలుగుతుంది అనమాట. సో 2 వేస్గా మనకు ఉపయోగపడుతుంది. సో ఇంత రుచికరమైనటువంటి మనకి బఠానీ జొన్న రవ్వ ఇడ్లీ రెడీగా ఉంది. చూసారు కదా ఇడ్లీ మనం ఎంత చక్కగా తయారు చేసేసుకున్నామో. ఇవేంటంటే మామూలుగా మనము ప్రోటీన్ తినాలి, కొంచెం ప్రోటీన్ తినాలి అనగానే మామూలుగా వెజిటేరియన్స్ మాత్రం పన్నీర్ తప్ప అసలు ఏమీ గుర్తుకు రాదు. అసలు ప్రోటీన్ అంటే పన్నీర్, పన్నీర్ అంటే ప్రోటీన్ అన్నట్టుగా అయిపోయింది. ఇంకా రకాలు ఉన్నాయి ప్రోటీన్స్ అంటే. సో ఇప్పుడు మనం ఏంటంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినేటట్టుగా మనం ఇలా ఇడ్లీలు అయితే చాలా ఆరోగ్యకరం కదా, ఫ్యాట్ కూడా రాదు, ఇలాంటివన్నీ మనం ఆలోచించి ఎంతో రుచికరంగా తయారు చేసినటువంటిది అనమాట. ఇప్పుడు ఇది ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్తాను. జొన్న రవ్వ అలాగే బఠానీ కాంబినేషన్లో మనం ఇడ్లీలు తయారు చేసుకున్నాము. సో లెట్ us see. యాక్చువల్గా నన్ను అడిగితే దీంట్లో స్పెషల్గా చట్నీ కూడా అవసరం లేదు. ఎందుకంటే దీంట్లో మనం మెంతికూర, కొత్తిమీర, లైక్ కొంచెం స్పైసీ పచ్చిమిర్చి ఇవన్నీ వేసాం కదా. ఆ టేస్ట్ కాంబినేషన్, ఆ టేస్ట్ మాత్రం అల్టిమేట్ ఉంది. ఆ జొన్న రవ్వ కూడా మంచిగా కుక్ అయింది, ఆ బఠానీ ఫ్లేవర్. దీంట్లో చట్నీ లేకుండా జస్ట్ అలా డైరెక్ట్గా అయినా తినేసేసేయచ్చు. కావాలనుకుంటే పైన చాట్ మసాలా అలా స్ప్రింకిల్ కావాలంటే చేసుకోవచ్చు, కానీ బట్ ఐ గెస్ అయితే అవసరం లేదు. బ్రహ్మాండంగా ఉంది మ్యామ్, మంచి రెసిపీ తయారు చేసి పెట్టారు. థ్యాంక్ యూ. అండ్ తప్పకుండా ట్రై చేసేసేయండి. మరి ఇంత ఆరోగ్యాన్ని, రుచిని మీ అందరికీ అందించే బఠానీ జొన్న రవ్వ ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. పచ్చి బఠానీ జొన్న రవ్వ ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి బఠానీ, జొన్న రవ్వ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొత్తిమీర, మెంతికూర, సైంధవ లవణం, కరివేపాకు, నూనె. పచ్చి బఠానీ జొన్న రవ్వ ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు పచ్చి బఠానీ, కరివేపాకు, కొత్తిమీర, మెంతికూర, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, సైంధవ లవణం, జొన్న రవ్వ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరొక వైపు స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్రలు పెట్టుకొని నీళ్లు పోసి నీళ్లు మరిగాక గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ఇడ్లీలా వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇడ్లీలు బాగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసుకుంటే ఎముకలకు బలాన్ని, శరీరానికి పుష్టిని అందించే పచ్చి బఠానీ జొన్న రవ్వ ఇడ్లీ రెడీ. సో ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. బోధకాలు సమస్యతో బాధపడే వారికి ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. అంటే దాని తీవ్రతను తగ్గించడానికి ఉపయోగపడే చిట్కా. అదేంటంటే కందగడ్డని చక్కగా పేస్ట్ లాగా చేసుకొని దానికి 1 టీ స్పూన్ నెయ్యిని తగిలించి ఆ మిశ్రమాన్ని అంతా కూడా బోధకాల పైన అప్లై చేసినట్లయితే ఆ బోధకాల వల్ల వచ్చేటువంటి నొప్పి కానివ్వండి, వాపు కానివ్వండి క్రమంగా తగ్గుముఖం పడుతుంది. ఇలా కనీసం అంటే 2 నెలల పైన చేసినట్లయితే ఆ బోధకాలతో వచ్చేటువంటి బాధ ఉపశమనం కలుగుతుంది. సో ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో వారందరూ కూడా ఈ చిట్కాని పాటించండి, కొంచెం ఉపశమనం పొందండి. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని. వేలేని రుచిలో సూపర్ రెసిపీ తయారు చేసి పెట్టారు. మరి సంజీవినిలో ఎవరికి సంజీవిని లాంటి ఔషధాన్ని అందించబోతున్నారు? సో ఇవాళ మనము మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిగా రోగనిరోధక శక్తి పెంపొందించేటువంటి ఒక ఔషధం తయారు చేసుకోబోతున్నాం. ఓకే, ఏంటిది అది? సో అదే పొడపత్రాది కషాయం. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పొడపత్రియాది కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పొడపత్రియాది చూర్ణం, పసుపు, జీలకర్ర, దాల్చిన చెక్క. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎలా తయారు చేయాలి, ఏంటి, ఎప్పుడెప్పుడు తీసుకోవాలి, ఎన్ని రోజులు తీసుకోవాలి, ఇవన్నీ కూడా చూసేద్దాం. సో మ్యామ్, కషాయం అన్నారు కాబట్టి నేను ముందుగా స్టవ్ వెలిగించేసి ఓకే సో
సో మనం ఇలాగా నీళ్లు పోసుకున్నాం కదా, తర్వాత ఏం వేద్దాం? సో ఇప్పుడు మనం పొడపత్రాది చూర్ణం అనుకున్నాం కదా, సో పొడపత్రి చూర్ణం అనమాట. ఇది పొడపత్రి అంటేనే దీని పేరు మధునాశిని అనమాట. సో మనకి ఆయుర్వేదిక్ షాప్స్లో డైరెక్ట్గా ఇలా పౌడర్ కూడా దొరికిపోతుంది. ఒకవేళ ప్లాంట్ని ఐడెంటిఫై చేయగలిగితే మనం దాన్ని ఒక స్టెమ్ తీసుకొని చక్కగా డ్రై రోస్ట్ చేసుకుని, అంటే ఎండబెట్టుకొని తర్వాత కొంచెం దూరగా వేయించుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. ఒకవేళ లీవ్స్ దొరికినా అంతే ప్రాసెస్ అనమాట. సో మనకు పౌడర్ దొరికిపోతుంది కాబట్టి మనం ఇప్పుడు పౌడర్ వాడుతున్నాము. ఓకే. సో ఈ పౌడర్ని ఒక స్పూన్ తీసుకున్నాం. ఒక స్పూన్ పొడపత్రి అది చూర్ణం. ఓకే. సో పసుపు ఒక హాఫ్ స్పూన్, జీలకర్ర ఒక స్పూన్, ఓకే. అలానే దాల్చిన చెక్క దీనిలో సగం వేసేసుకున్నాం మనం. ఓకే, ఈ రెండు వేసినా. ఓకే. సో ఇది మనం జీలకర్ర కూడా వేసాం కదా, సో అది మంచిగా మరిగించినప్పుడు ఏమవుతుందంటే ఆ కషాయానికి జీలకర్ర తర్వాత దాల్చిన చెక్క కషాయం కూడా మంచిగా బాయిల్ అయినప్పుడు మరిగినప్పుడు దాని కంటెంట్స్ అంతా కూడా అంటుకుంటాయి అనమాట. అండ్ ఇది ముఖ్యంగా ఎలా మనకి షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉపయోగపడుతుంది అంటే, వాళ్ళకి మధుమేహంలో మనకి షుగర్ లెవెల్స్ అధికంగా ఉంటాయి. వాళ్ళకి ఎక్కువగా ఆకలి అవ్వడము, ఊరికిన దప్పిక అవ్వడం, అంటే నోరు డ్రై అయిపోవడము, తీసుకున్న ఆహారం తొందరగా జీర్ణమైపోయి మళ్ళీ ఆకలి అవ్వడము, సో ఊరికూరికనే తినలేకపోవడం వల్ల కూడా ఆ షుగర్ లెవెల్స్ అనేటువంటివి కొంచెం డౌన్ అయిపోవడం, లేకపోతే ఎక్కువ అయిపోవడం, ఇలా ఇర్రెగ్యులారిటీస్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో వీటిని చెక్ పెట్టడానికి ఈ ఔషధం అనేది చాలా ఉపయోగపడుతుంది. ఓకే. సో అందుకనే ఇది తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఇవన్నీ వేసుకొని తీసుకున్నాం కదా, అన్నీ వేసుకొని తీసుకుంటే అది ఎప్పుడు తీసుకోవాలి, ఎన్ని రోజులు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి? సో ఇది వాళ్ళు రోజు కూడా తీసుకోవచ్చు అనమాట. ఇది ఒక మంచి రసాయనం లాగా కూడా పనిచేస్తుంది. అండ్ మన ఎలాగైతే వాళ్ళు షుగర్ టాబ్లెట్ వేసుకుంటారో, సో అలానే ఇలా రోజుకు కషాయం ఒక 10 to 20 ml తీసుకున్నారు అనుకోండి, వాళ్ళకి చాలా బెనిఫిట్గా ఉంటుంది అనమాట. ఓహో. సో కొంచెం మనం సిమ్లో పెట్టేసుకుందాం. ఒక 1 minute to 2 minutes అట్లా బాయిల్ అయింది అనుకోండి, సో అప్పుడు డికాక్షన్ కూడా ఈజీగా తాగడానికి కూడా ఉంటుంది. ఓకే. అండ్ మనం దీనిలో పసుపు కూడా వేసుకున్నాం కదా, సో ఎందుకు వేసుకున్నాము అంటే పసుపు అందరికీ తెలుసు మనకి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది, అలానే మంచి యాంటీబయాటిక్ లాగా కూడా పనిచేస్తుంది. అండ్ ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులకి హీలింగ్ ప్రాపర్టీ, అంటే ఏదైనా పుండు వచ్చినప్పుడు కానివ్వండి, లేకపోతే ఏదైనా పుండు గాయం మానడానికి చాలా టైం పడుతుంది, అంటే హీలింగ్ ప్రాసెస్ అనేది చాలా స్లోగా ఉంటుందన్నమాట. సో అలాంటప్పుడు మనకి ఈ కషాయం ఏం చేస్తుందంటే ఆ హీలింగ్ ప్రాపర్టీస్ని ఫాస్ట్ చేస్తుంది. అంటే ఏదైనా గాయం తగిలినా, లేకపోతే ఏదైనా పుండైనా, ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు దాని నుంచి తొందరగా రికవరీ అవ్వడానికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే. అండ్ ముఖ్యంగా త్రిదోషాలు అన్నింటినీ కూడా సామాన్యంగా ఉంచడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఓకే. సో అది ఆయుర్వేద శాస్త్రంలో ఈ కాంపోజిషన్ ఏదైతే జీలకర్ర కానివ్వండి, దాల్చిన చెక్క, అండ్ మనం తీసుకున్నటువంటి పసుపు అండ్ పొడపత్రి, ఇవన్నీ కూడా మన త్రిదోషాలను సమతుల్యంగా ఉంచుతూ మన షుగర్లో అధికంగా కఫం దోషం వల్ల వస్తుంది, సో అధికమైనటువంటి కఫాన్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. ఓకే. సో ఇన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు అయిపోయినట్టేనా? ఇది అయిపోయినట్టే. ఓకే. సో టర్మరిక్ మిల్క్ అనుకుంటారు కదా అందరు కూడా, సో ఇది ఇలా టర్మరిక్ కషాయం అని కూడా తాగేసేయచ్చు. వావ్, సూపర్. మరి ఇప్పుడు దీన్ని వడగొట్టుకోవాలా? వడగొట్టుకుందాం కొంచెం. ఓకే. సో ఇది తాగడానికి ఇది ఔషధం కాబట్టి దీని టేస్ట్ ఎలా ఉన్నప్పటికీ కూడా మనం ఇది మెడిసిన్ లాగా 10 to 20 ml తీసుకుంటే సరిపోతుంది అనమాట డైలీ. మార్నింగ్ ఎంటీ స్టమక్లో తీసుకుంటే ఇంకా చాలా బెటర్. ఒకవేళ ఎంటీ స్టమక్లో ఎక్కువగా మెడిసిన్స్ ఉన్నాయి, తీసుకోలేని పరిస్థితి ఉంటే మాత్రం రాత్రి పడుకునేటప్పుడైనా కానీ ఇలా 10 to 20 ml తీసుకుంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. అలానే ముఖ్యంగా మధుమేహ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి రోగనిరోధక శక్తి పెంపొందిస్తుంది. సో ఇన్ని రకాలుగా ఉపయోగపడేటువంటి పొడపత్రాది చూర్ణ కషాయం రెడీగా ఉంది. పొడపత్రి అది కషాయం ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది మేడం చెప్పారు కదా. ప్రతిరోజు తీసుకున్నా సరే వచ్చే నష్టం లేదు, హ్యాపీగా తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. మేము చూపించిన ఇంగ్రీడియంట్స్ అంటే రెసిపీస్ కానీ ఇలాంటి సంజీవిని ఇలాంటి ఔషధాలు కానీ తయారు చేసుకొని తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. పొడపత్రి ఆది కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పొడపత్రి ఆది చూర్ణం, పసుపు, జీలకర్ర, దాల్చిన చెక్క. పొడపత్రి ఆది కషాయం తయారు చేసుకునే విధానం:
ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులో 2 కప్పుల నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. నీళ్లు వేడయ్యాక 1 చెంచా పొడపత్రి ఆది చూర్ణం, 1/2 కప్పు పసుపు, 1/2 చెంచా జీలకర్ర, దాల్చిన చెక్క ముక్క వేసి కలిపి బాగా మరిగించుకోవాలి. నీళ్లు బాగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసి గ్లాసులోకి వడపోసుకుంటే మధుమేహ వ్యాధితో బాధపడే వారికి ఇమ్యూనిటీని అందించి షుగర్ని బ్యాలెన్స్ చేస్తూ అధిక కఫాన్ని తగ్గించే పొడపత్రి ఆది కషాయం రెడీ. తప్పకుండా ట్రై చేసేసేయండి, వాడండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, మంచి రెసిపీ అలాగే ఔషధాన్ని అందించినందుకు. థ్యాంక్ యూ కుమారి. యా, సో వచ్చే ఎపిసోడ్లో మరిన్ని ఔషధయుక్తమైన ఆరోగ్యకరమైన రెసిపీస్తో మేము మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.